ఎంకే వాయిస్ వ్యూవర్స్కు నమస్కారములు. రెడ్డెచ్చే మొదలయ్యే సామెతలాగా తెలంగాణ విద్యా వ్యవస్థ తయారైంది. ఒక రాజకీయ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా విద్యా విధానం మార్చడం జరుగుతుంది. కొత్త కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు కేజీ టు పీజీ అని ఒక విద్యా నినాదం ఎన్నుకున్నాడు. తన మార్కు రాజకీయాల కొరకు గురుకులాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ పాఠశాలలు ఏర్పాటు చేసిండో గతంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలలు సంఖ్య తగ్గుకుంటూ వచ్చి కొన్ని గ్రామాల లోపల పాఠశాలలే మూసివేయబడ్డాయి. చాలా పాఠశాల లోపల స్ట్రెంత్ పడిపోయింది. ఈ సమయం లోపల మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ రెడ్డెచ్చ మొదలయ్యాయి. ఆయన ఏం చేసిండు? ఆయన వ్యక్తిగత మార్కు, ఆయన పొలిటికల్ మార్క్ కొరకు ఏం చేసిండు? తెలంగాణ విద్యా కమిషన్ అనేది ఆకునూరు మురళి చైర్మన్ తోటి ఒక కమిషన్ ఏర్పాటు చేసిండు. మరి ఈ చైర్మన్ గారు ఎక్కడెక్కడ తిరిగిండో, ఏ సర్వే చేసిండో, కానీ ఒక 3 రోజుల కింద తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దాన్ని పరిశీలించిన మేధావులు కానీ, రాజకీయ నాయకులు కానీ, తర్వాత విద్యా సంఘ నాయకులు కానీ, ఎమ్మెల్సీలు కానీ దాన్ని ఇది అశాస్త్రీయం లేదని చాలా కొట్టిపారేయడం జరిగింది. మరి ఈ చైర్మన్ గారు ఒక నివేదికను సమర్పించేటప్పుడు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కానీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో కానీ, విద్యావేత్తలతో కానీ, ఒక విద్యారంగంలో పనిచేసిన అటువంటి హెడ్ మాస్టర్ల సంఘాలతో కానీ సమావేశం ఏర్పాటు చేసుకుని నివేదిక తయారు చేసి అది సమగ్రమైన పటిష్టమైన ఒక విద్యా విధానం రూపొందించి నివేదిక ఇవ్వాలి. కానీ నేను ఇచ్చింది రాజకీయ ప్రేరేపితమైన విద్యా విధానం ఇవ్వడం జరిగింది. మరి ఈయన రిపోర్టులో దానిలో సంబంధం లేని కొన్ని సిఫార్సులు చేయడం జరిగింది. ఉపాధ్యాయ వేతనాలకును మన విద్యా విధానానికి సంబంధం ఏమిటి? అది పిఆర్స్ కమిటీ చూసుకుంటుంది. తర్వాత ఉపాధ్యాయుల ప్రమోషన్ గురించి ఈయన సిఫారసు చేయడం ఏంది? తర్వాత ముఖ్యంగా ఇంటర్మీడియట్ పాస్ పర్సెంటేజీ 35% నుంచి 45%కు పెంచడం జరిగింది. అది ఎంత అశాస్త్రీయము! ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మీరు ఏ సామాజిక వర్గం నుంచి వచ్చారో ఆ సామాజిక వర్గం పిల్లలకు చాలా అన్యాయం జరుగుతుంది. చాలామంది డ్రాప్ అవుట్ అవుతారు. పాస్ పర్సెంటేజ్ పెంచడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది. ఇది మీరు గ్రహించలేకపోయినారు. తర్వాత మీరు ఎప్పటికి ఇదే ప్రభుత్వం ఉంటుందా? మళ్ళీ తాను ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రకమైన పాఠశాల ఏర్పాటు చేయటం. మీరు ఏం రికమెండ్ చేసారు? ఇంకా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. మరి ఇట్లా పాఠశాలలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాఠశాలలను రకరకాల పాఠశాలలు ఏర్పాటు చేస్తుంటారు. దీనికి అంతం లేదా? ఒక పటిష్టమైన విద్యా విధానం ఉండకూడదా రాష్ట్రానికి? కాబట్టి ఈ నివేదికను మొత్తముగా అశాస్త్రీయంగా ఉన్నది కాబట్టి ఈ నివేదికను తోసిపుచ్చాలని కోరుతున్నాము. తర్వాత సమగ్రమైన పటిష్టమైన విద్యా విధానము ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. నా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయాలని కోరుతున్నాను. జై హింద్.